மைதமிதம் போயேவாஸ்து பூயः அன்னமய புதுவை ஆண்டாள் அரங்கற்கு வண்ண திருப்பாவை பல்பதியம் இசையால் பாடி கொடுத்தாள் பாமாலை பூமாலை சூடி கொடுத்தாள் சொல்லு சூடி கொடுத்த சுடர்குடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு அன்றி உலகம் அலந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் தருள் போற்றி பொன்னச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குடிலா விரிந்தாய் கடல் போற்றி குன்று குடையா விடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்திப் பறிகொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோர் எம்பாவாய். ఈరోజు ధనుమాసం తిరుప్పావైలో 24 పాసురము அன்றி உலகம் அலந்தாய் அடி போற்றி. ఆండలమ్మవారు తండ్రి మీ అందరికీ తెలుసు పెరియాళ్వారని. పెరియాళ్వారికి స్వామివారు మొట్టమొదట దర్శనం ఇచ్చారు. ఎక్కడంటే మధురైలో పెరియాళ్వారు విద్వత్ సభ జయం తీసుకొని ఆయన ఏనుగు పైన వచ్చేశారు పెరియాళ్వారు. అప్పుడు నా బిడ్డ రాజమర్యాదలు వస్తున్నారని చూడడానికి స్వామివారే వస్తారు పెరియాళ్వారికి దర్శనం చేయడానికి. మనం సాధారణంగా ఏం చేస్తాం, స్వామివారు మన దగ్గర ఆయన ప్రత్యక్షం మన దేవుడు మన దగ్గర వస్తే దర్శనం ఇచ్చి మనం ఏం చేస్తాం, స్వామి నాకు మోక్షం కనీసం స్వామి నాకు మోక్షం కావాలి, నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, లిస్టు ఉంది కదా ప్రార్థన. కానీ పెరియాళ్వారు అది చేయలేవు. స్వామి ఈ దుష్ట కలికాలంలో ఇప్పుడు ప్రత్యక్షమని వస్తారే రాకూడదు, ఇది కలికాలం కదా, అదో దుష్ట కలికాలం కదా, దీంట్లో ఇలాంటి ప్రత్యక్షమని రాకూడదు, మీకు ఏమీ జరగకూడదు, మీకు దృష్టి దోషం రాకూడదు అని మీకు నేను పల్లాండు 11,100 అని మీకు నేను పల్లాండు చెప్తాను స్వామి, మంగళాశాసనం చెప్తున్నాను స్వామి, మీకు ఆశీర్వాదం చెప్తాను స్వామి. అది పాసరం ఫస్ట్ పాసరమే అదే. ఆండలమ్మవారు ఆయన కూతురు కదా, తండ్రి ఏం చేస్తారో అమ్మ కూడా అదే చేసింది. ఈ పాసురంలో స్వామివారు చేసిన ఒక్కొక్క పనికి ఒక్కొక్క స్వామివారు ఎక్కడ చేస్తారు కదా, అది అన్నికి పోట్రి పోట్రి మంగళమావాలి, మీకు ఏమి దిష్టి దోషం రాకూడదు, మీకు ఏమీ జరగకూడదు అని ప్రార్థన చేసిన పాసురమే ఇది. అన్రియు ఉలగం అలందాయ్ అడి పోట్రి అంటే ఆ రోజు మా బలి చక్రవర్తి దేవతలు అనుకరించి 3 లోకమును అపహారం చేసుకొని యాగం చేస్తారు కదా, అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, వామనమూర్తిగా పోయి త్రివిక్రమణ చేసి 3 లోకమును అలందారు కదా, అంటూ ఈ ఉలగం అలందాయ్ అడి పోట్రి. ఆ రోజు సాధారణంగా ఏమవుతుందంటే మనము స్వామివారు ఉన్నారు అంటే స్వామివారు బయటకు మీరంతా చేస్తారు, స్వామివారు ఊరేపు వస్తున్నారంటే మీరంతా ఏం చేస్తారు, స్వామివారి పాదంలో ఏవి పడకూడదు అన్ని క్లీన్ చేసి ఎండగా ఉండంటే నీళ్లు పోసేసి ముగ్గులు వేసి దీపాలు పెట్టి అన్నీ చేస్తారు కదా. అప్పుడు స్వామివారు శ్రీవైకుంఠం నుంచి బలి చక్రవర్తి కూడా ఆ యాగశాలకు పోయారు కదా, ఎవరా అలాంటి చేస్తారా, ఎవరు చేయరు. స్వామివారు అక్కడ రిసీవ్ చేయడానికి కూడా ఎవరు లేవు. అమ్మకి ఏంటంటే ఆ రోజు శ్రీవైకుంఠనాథుడు నడవనే బై వాక్ అక్కడ బలి చక్రవర్తి యాగశాలకు వచ్చారే, అప్పుడు ఆయన పాదం ఎంత కష్టపడుతుంది, అడవులు నడుతున్నారు. ఇంకా ఏంటంటే 3 లోకము అలందారు కదా, 3 లోకము తన పాదం పెట్టి అన్ని తన కింద చెప్పారు కదా. ఇప్పుడు పెట్టడాడంటే ఇలాంటి పోవాలి కదా, పాదము పోయిన పోదు ఎక్కడెక్కడ అడవి ఉందో, ఎక్కడెక్కడ రాయి ఉందో, ఆ రాయి స్వామివారి పాదంలో ఏదో తెచ్చిందో ఏమవుతుంది మీ స్వామివారి పాదంకి. స్వామివారి పాదం అంటే శ్రీదేవి తన్కరత్తాల్ వరడినం శివందిడుమో ఎండ్రు అంజి. సాధారణంగా అమ్మవారుదా మృదువుగా ఉన్నవారు మనం చెప్తున్నాం కదా, మహాలక్ష్మి అమ్మవారు చాలా మృదువైన వాడు. అమ్మవారు ఏం చెప్తారంటే అమ్మవారు తన చేయి ఘోరంగా ఉంది, స్వామివారు పాదాలు వింటూ నాకన్నా ఇంకా మృదువుగా ఉంది అని చెప్తున్నారు. అమ్మవారుగా మృదువు, కానీ అమ్మవారు ఏం చెప్తారంటే
నా చెయ్యి ఎంత ఘోరంగా ఉంది, ఈ చెయ్యి స్వామివారి పాదాల కింద పడితే ఆ స్వామివారి పాదాలు ఉంది కదా, అది ఎరగవుతుంది, అది కష్టం వస్తుంది, ఇది రాయిగా ఉంది, అది అమ్మవారి చెయ్యి, మహాలక్ష్మి అమ్మవారి చెయ్యి రాయిగా ఉన్నారంటారు, స్వామివారి పాదము తామరగా ఉన్నారంటారు. అమ్మవారు చెప్పిన మాట కూసి పిడిక్కుం మెల్లడియే. అమ్మవారు స్వామివారి పాదాలు పెట్టుకున్నారు కదా, మనలాగా ఇలా పెట్టలేవు, మృదువుగా నిదానంగా పెట్టారు. ఏంటంటే అమ్మవారి పట్టినా కూడా ఆ స్వామివారి పాదముకి నోవు వస్తుంది అంటారు. అంత మృదువైన స్వామివారు శ్రీవైకుంఠం నుంచి నడవనే వచ్చేసి బలిచక్రవర్తి దగ్గర వెళ్ళారు. అప్పుడు ఎవరు స్వామివారికి పల్లాంటి చెప్పలేవు, ఎవరు స్వామి ఇంత కష్టపడి వస్తున్నారా, మంచి ఉండండి స్వామి, మీకు పాదంకి ఏం లేవు కదా, మీకు ఏమి లేవు కదా, అడగడానికి ఎవరు లేవు అక్కడ. అమ్మవారు చెప్పారు, నేను ఆ సమయంలో మీకు చెప్పడానికి నేను అప్పుడు లేవు, ఇప్పుడు చెప్తున్నాను స్వామి మీరు మంచిగా ఉండండి. అప్పుడు ఆండలమ్మవారు లేవు, బలి చక్రవర్తిలో దగ్గర వామనమూర్తి అయిన సమయంలో ఆండలమ్మ లేవు. ఇప్పుడు అది కథ వింటారు కదా, అయ్యో ఎంత కష్టపడి వస్తున్నారు స్వామి, స్వామికి ఏమి జరగకూడదు. అప్పుడు మంచి చెప్పడానికి, అప్పుడు పోటీ చెప్పడానికి, మంగళాశాసనం చెప్పడానికి అప్పుడు ఎవరు లేవు. నేను ఇప్పుడు చెప్తున్నాను స్వామి మీ మంచి ఉండండి, మీ పాదం అడిపోట్రి, మీ పాదాలు మంచి ఉండాలి, మీ పాదంకి ఏమి జరగకూడదు, మీ పాదం మంచిగా మృదువుగా ఉండాలి. అది పర్వాలేదు. నెక్స్ట్ ఆ రోజు వామనమూర్తి ఏం చేస్తారు, లోహంలో ఉన్న అందరు తలపైన తన పాదం పెట్టారు. ఎవరు అడిగారా? ఎవరు అడగలేదు. స్వామి నా తలపైన పాదాలు పెట్టండి, ఒక్కరు కూడా అడగలేదు. కానీ దేవుడికి మన పైన ఉన్న కృప అందరూ మంచిగా ఉంటారని తన పాదం అందరి పైన పెట్టారు. స్వామివారి పాదం మన తైలో పెట్టాలా స్వామి? అవును, పెడితే మన పాపం అవుతుంది. అలాంటివి జరగడానికే రోజు మన అందరికీ షడారి పెట్టుకున్నాం. షడారి లేవు, షడారియే స్వామివారి పాదాలు విందాం. స్వామి పాదం మన తలకి పేరు వచ్చిందంటే మన పాపం పోతుంది. అందరూ లోపలికి వెళ్ళి స్వామివారి పాదాలు టచ్ చేసి తలకి పెట్టుకోవడానికి కుదరలేకుండా స్వామివారు బయటకు వచ్చారు. ఆయన పాదం బయటకు తీసుకొచ్చి అందరి పైన పెట్టుకున్నారు. ఎందుకంటే మన విష్ణు ఆలయంలో మాత్రమే షడారి ఉంది. ఎందుకంటే స్వామివారి పాదం మన తలపైన పెడితే మనకి పాపం పోతుంది. அன்று உலகமளந்தா எடி போற்றி சென்றங்கு தெన్నిలంగై చెట్రా తొలి పోట్రి. వామనమూర్తి కన్నా ఎక్కువ ఒక వెడి చేస్తారు. ఏంటంటే వామనమూర్తి కాదు, అక్కడ వచ్చేసారు, అక్కడే పని అయిపోయింది. రాముడు వారు ఏం చేస్తారు, అయోధ్య నుంచి లంక వరకు నడవాలి. అది సెన్రంగు తెన్నిలంగై అంటే ఒక్కొక్కరికి వాళ్ళకి వాళ్ళ ఇల్లు స్వర్గం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ధైర్యం. పక్కన ఇంట్లో కాక తన ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న ధైర్యం కదా. ఇప్పుడు వంట చేసిన అడగండి, మనం అమ్మవారి కానీ వాళ్ళ ఇంట్లో వంట చేసినంటే ఈజీ, తన ఇంట్లో వంట చేసిన ఏంటి ఈజీ. వేరే వాళ్ళ ఇంట్లో పోయినంటే వంట చేయడం కష్టం. స్వామివారు ఏం చేస్తారు, ఆయన ఇల్లు అయోధ్య, అక్కడ యుద్ధం జరగలేవు. రావణవాడి ఇల్లు శ్రీలంక, అక్కడ యుద్ధం జరిగిందంటే ఎవరికి బలం ఎక్కువ, రావణుడి బలం ఎక్కువ. అక్కడ పోయి ఆయన సంహారం చేస్తారంటే స్వామివారు కూడా పౌరుషం ఏంటి. వ్యాకరం ఉంది కదా, పులి ఉంది కదా, టైగర్, సింహము బయటకు వచ్చినంటే మనము అంబో ఏదో పెట్టి మనం సంహారం చేయవచ్చు. సింహము గుహ లోపల పోయి అది చంపడానికి మనకు వచ్చా. స్వామివారు ఏం చేస్తారు, అది ఎక్కడ ఉందో అక్కడ పోయి చంపడం చేస్తారు. అదే స్వామివారి పౌరుషుడు. చెందంగి తెన్నిలంగి చెట్రాయ్ తిరల్ పోట్రి. తిరల్ అంటే స్వామివారి పౌరుషం. నా దగ్గర రండి, నేను ఇక్కడ మనం ఎప్పుడు ఎవరు వీరుడు అంటే ఎక్కడైనా బలం నేను వస్తాను. అలాంటి చెప్పుడు వాడే వీరుడు. అసహాయ శురుడు అనబాయ శరుడు. స్వామి వేదాంతేశ్వరం రఘువీర గద్యం మహావీర వైభవం ఒక స్తోత్రం చేస్తారు. స్వామి రామ కథలు పూర్తిగా ఉండేది దాంట్లో అలా చెప్తున్నారు.
అసహాయ శూరనాయ్ అనపాయ సాహసుడు. అంటే స్వామివారికి ఒక సహాయం అవసరం లేవు, అనపాయ వికారమే లేవు. ఇప్పుడు వీరుడు అంటే ఎవరంటే, యుద్ధం జరుగుతుంది కదా, మనకి వికారం ఏమి లేకూడదు, మన ఫేస్లో మన పోస్చర్లో వికారం లేకుండా ఎదురు ఎవరు సంపద చేస్తారో వాళ్ళే వీరుడు. మన ఫేస్లో ఏ రియాక్షన్ రాకూడదు, ఇలాంటి అదే ఏమి చేయకూడదు, పొట్టుగా ఉంటారు. మనం చూస్తే ఎదురు భయపడాలి, వాళ్ళే వీరుడు. స్వామివారు వీరుడు కాదు, మహావీరుడు. అంటే ఈయన దగ్గర ఒక్క బిట్టు కూడా వికారం లేకుండా రావణుకు సైన్యం పూరా పోయింది కదా. ఎలా పోయింది అంటే వాల్మీకి ఒక లెక్క చెప్తున్నారు, ఒక అకౌంట్. 1000 మంది చారియట్, 1000 మంది సోల్జర్సు, 16,000 చారియట్స్, అడలబడి ఉరుగోడి కాళాట్పడి. అది చారియట్ ఉంది కదా, చారియట్లో ఉన్నది ఒక్క కోడి. 1000 మంది నార్మల్ సోల్జర్స్ ఉన్నాడు వాళ్ళు. ఏనుగు పడ ఉంది కదా, ఎలిఫెంట్ ఆర్మీ ఉంది, అది ఒక 1000. ఇంకా తర్వాత రథుడు ఇప్పుడు మినిమం కిందట ఒక 2 కోడి మంది పోయారంటే, ఒక తల లేకుండా బాడీ మొత్తం ఉంది కదా, అది పేరు కబంధం అని పేరు. తల లేకుండా ఒట్టిగా బాడీ మాత్రం ఉంది కదా, దానికి పేరు కబంధం అని పేరు. ఇలాంటి 2 కోడి మంది రామరావణ యుద్ధం సమయంలో 2 కోడి మంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 2 కోడి మంది పోయారంటే ఒక్క కబంధం ఆ యుద్ధ మధ్యంలో డ్యాన్స్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాము, 1.5 కోడి నుంచి 2 కోడి మంది పోయేదాకా, చనిపోయేదాకా ఒక్క కబంధం, ఒకే ఒక్కడి తల లేకుండా బాడీ మాత్రం ముండం, బాడీ మాత్రం ఉంది కదా, అది లేచి డ్యాన్స్ ఆడుతుంది. అలాంటి 1000 కబంధం, ఒక్క కబంధానికి 1.5 కోడి మంది పోవాలి. అలాంటి 1000 కబంధం డ్యాన్స్ ఆడితే స్వామివారు రాముడు వారు ఉన్నారు కదా, ఆయన విల్లులో ఒక చిన్నదిగా కట్ట ఉంది, బెల్లు ఉంది, అది ఒక్కసారి ఇలా కొట్టింది. 1.5 కోడి మంది పోయినంటే ఒక్క కబంధము. అలాంటి 1000 కబంధం డ్యాన్స్ ఆడిన సమయంలో స్వామివారు విల్లులో ఉన్న గంట ఒక్కసారి కొడుతుంది. ఆ గంట 3.5 అవర్స్ కొట్టిందంటారు. 1.5 కోడి మంది పోయాలంటే ఒక్క ముండము, 1000 ముండం ఆడితే ఒక్కసారి ఇలా, ఇది 3.5 మణి నేరం, 3.5 అవర్స్ అది కొట్టుతూనే ఉందంటే యుద్ధం ఎలా జరిగింది చూడండి. రాముడు వారు లోపల పోయిన దాకా, సైన్యం లోపల, అంత రావణ సైన్యం లోపల పోయిన దాకా ఫస్ట్ ఒక్కడా కనబడుతున్నారు, తర్వాత 2 కనబడుతున్నారు, 3 ఏంటంటే అంత వేగం. ఇంకా స్వామివారి వేగం ఇంక్రీజ్ చేసినప్పుడు రాముడు వారే కనపడలేవు రాక్షసుడికి. ఇలా పోతే ఎవరు కనపడుతుంది? చిన్నం భిన్నం అంటే ఒక్కొక్క ఆయుధం, స్వామివారు రాముడు వారి వచ్చిన ఒక్కొక్క ఆయుధం అంబులు కోడి సూర్యుడు ఉన్న వేడిగా ఉందంటారు. సూర్యుడికి ఎంత వేడిగా ఉందో అది ఒక్క ఆయుధం, ఒక్క అంబులో ఉంది. అలాంటి సరం ఉంది కదా, అలాంటి అంబులు వర్షంలాగా పెడుతున్నారు రాముడు వారు. ఒక్క రాక్షుడికి కై పోయింది, ఒకసారి కన్ను పోయింది, ఒకసారికి తల పోయింది. చిన్నం భిన్నం, ఇదే రాముడు వారి పౌరుషం. ఇది అప్పుడు ఎవరు స్వామివారికి పోటీ చెప్పలేవు, అప్పుడు ఎవరు లేవు చెప్పడానికి. చెప్పడానికి సీతమ్మ పక్కన లేవు. మీరు ఇంకొకటి, రామాయణంలో మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎప్పుడైనా సీతమ్మ పక్కన ఉంటారో స్వామివారు ఎవరిని చంపడం లేవు. సీతమ్మ వారు పక్కన లేకుండానే సంహారం జరుగుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ సంహారం చేసినది తాటక,
కదా. మొదలు రాముడు వారు ఎవరు చంప చేస్తారంటే తాడగా అప్పుడు పెళ్ళి అవ్వలేదు. తర్వాత మారీచం సుబాహులో చంపలు చేశారు, అప్పుడు పెళ్ళి అవ్వట్లేవు. తర్వాత 14,000 రాక్షసుడు కరదూషణాది గల 14,000 రాక్షసుడులో 13,999 మంది చంపన చేస్తారు, అప్పుడు అమ్మవారి దగ్గర లేవు. మారీచుడు మాయమాన్గా వేడిగా వచ్చారు కదా, అప్పుడు మాయలేడిగా వచ్చిన సమయం కూడా దూరంగా తీసుకెళ్ళి సంపన చేస్తారు, అప్పుడు అమ్మవారి దగ్గర లేవు. రావణ సంహారం చేసిన పోదు అమ్మవారి దగ్గర లేవు. ఎప్పుడులా అమ్మవారి దగ్గర ఉన్నారో స్వామివారు ఎవరిని సంపనం చేయలేవు. ఏంటంటే అమ్మవారు స్వామివారికి దానికి అలో చేయలేదు. అందుకంటే అమ్మవారు గట్టిగా పెట్టుకోవాలి. తిరల్ పోట్రా ఎడి పోట్రి చెండంగ దినలంగ చిట్రా ఎడి పోట్రి పొన్నచ్చకడ ఉదయిత్తాయ్ పోయి పోట్రి. ఇది ఇంకా మోసం. రాముడు వారాడు రామరాముడు యుద్ధం జరిగిన సమయంలో రాముడు వారికి 40 సంవత్సరం 40 years యాక్చువల్లీ. కానీ ఒక మాయ చగడం వచ్చింది కదా, మాయ వీల్ వచ్చి స్వామివారు కృష్ణుడు సంహారం చెప్పిన ఎప్పుడు వచ్చింది? స్వామివారు తొట్టిల్లో ఉన్న సమయంలో. అప్పుడు స్వామివారికి 7 నెలల 40 సంవత్సరాలు ఎక్కడ ఉంది, 7 నెలలలో రాక్షసుడు వచ్చేసాడు. వచ్చి కృష్ణుడు సంహారం చేసి వచ్చిన రాముడుకు కృష్ణుడికి ఒక్క తేడా ఉంది. అంటే రాముడు వారు స్ట్రైట్గా యుద్ధం చేస్తారు, విధి పడి ధర్మం పడి యుద్ధం చేస్తారు. కృష్ణుడు అంటే అలాంటి లేవు, ఆయన ఏదో చేస్తారు, వాళ్ళు అయిపోతున్నారు. పూతన వచ్చినారు కదా, పూతన దగ్గర పాలు తీసుకున్న వారిని అది విషపాలు తీసుకొచ్చింది అమ్మవారు, స్వామివారికి తీసుకెళ్ళి పెట్టింది. స్వామివారికి ఆకులు ఎక్కువైంది, పాలు రావలేవు. మంచిగా ఇది సెర్చ్ చేశారు, పాలతో ప్రాణం వచ్చింది. ఆమె ప్రాణం చేయడానికి స్వామివారు ఏ ప్రయత్నం చేయలేవు. ఆయనకి ఆకలి ఎక్కువ అయింది. సాధారణంగా బిడ్డగా ఆకలి ఎక్కువ అంటే మోసం ఫోర్స్గా చేస్తారు కదా, స్వామివారు కొంచెం ఫోర్స్గా చేస్తారు, పాలు రాలేదు, ప్రాణం వచ్చింది. ఏమి ప్రయత్నం ఏం చేయలేవు. ఇక్కడ చగడాసురణం కూడా స్వామివారు కొట్టడం చంపడం అలాంటి ఏమి చేయలేదు, ఒకే ఒకటి చేస్తారు. ఆయనకి ఆకలి ఎక్కువ అయింది, పాలు రాలేదు, ఇలా తన పాదం ఉంది కదా, అలా ఇలా చేస్తారు. చగడాసురం వచ్చి తల పెట్టుకున్నాను పోయారు. స్వామివారు ఎవరు చంపడ చేయడం, కృష్ణుడు మాత్రం ఎవరు చంపడ చేయడానికి ఎంత గట్టిగానో ప్రయత్నం ఏమి చేయలేదు. పొన్నచ్చగడం ఉదయిత్తాయ్ పుగழ் పోట్రి అట్లా కండ్రు కుడిలా వెరిందాయ్ కగళ పోట్రి అంటే కండ్రు కుణీరు అంటే 2 రాక్షసుడు, ఒకడు వృద్ధాసురుడు ఒక పండుగా ఉంటారు, ఇంకొకడు దేవుగా వత్సాసురుడు ఒక చిన్న తోడుగా ఉంటారు. స్వామివారు ఇద్దరు ఒకే సమయంలో ఈ ఆవులో దోడుకు పెట్టి ఇలా చేస్తారు. ఆయన ఆ పండు పైన వేశారు, ఆయన పోయినారు, ఈయన పోయాడు. కండ్రు కుడిలా వెరిందా కడల్ పోట్రి. ఆ తర్వాత ఇదన్నీ స్వామివారు ఎవరి కోసం చేస్తారు? ఉలగమనందది రాముడుగా పుట్టి అవతారం చేసి రావణ సంహారం చేసినది. ఇలాంటి రాక్షసుడు అని సంహారం చేసేది ఎవరి కోసం? ఇంద్రుడు మంచి ఉండాలి. పావని స్వామి నాకు ఈ పెళ్లి చక్కెర నన్ను కాపాడ చేయండి, ఈయన కాపాడ చేయండి, ఈయన కాపాడ చేయండి, ఏదో చెప్తారు. సరే ఓకే మీకోసం నేను పోతున్నాను, స్వామివారు అది చేస్తారు కదా. కానీ ఇంద్రుడి మళ్ళీ స్వామివారు ఏం చేస్తారు? అపచారపడ్డారు. స్వామివారు ఏం చేస్తారు? అది ఇంద్రుడికి చేసిన పూజలు వద్దు, గోవర్ధనగిరికి చెయ్యండి అని చెప్పారు. ఇంద్రుడికి కోపం వచ్చింది, 7 రోజులు వర్షం పెట్టారు. స్వామివారు ఏం చేశారు? తన చేతిలో ఆ గోవర్ధనగిరి తన చేయిలో తీసుకెళ్ళి పైకి పెట్టుకున్నారు. కుండ్రు గుడయా వెడుతా గుణం పోట్రి. అలాంటి గుణాలు చాలా మంచిది. కూర్చుని சென்றங்க தினலை தினங்க குன்று குடையா வெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின்கையில் வேல் போற்றி. స్వామివారు ఎప్పుడు చేయిలో ఒక వేలు పట్టుకున్నారు. కూర్వేలు కొడుందోయని ఫస్ట్ పాత్రలో ఉంది కదా, నందగోపుడుకున్న అదే వేలు స్వామివారి దగ్గర ఉంది. అది మంచి ఉండాలి. కూర్వే అది
చంద్రంగ వెంకయ్యల్ వేల్ పోటీ, అది కూడా మంచి ఉండాలి స్వామి. అలాంటి ప్రార్థన చేసి ఎండ్రెండ్రం అంటే నేను మీకు ఎప్పుడు ఇలాంటి నేను మంగళాశాసనం చెప్పాలి, చెయ్యాలి. మీకు ఎండ్రెండ్రం ముంచేవకమే అంటే ఇలాంటి మంగళాశాసన కైంగిర్యము నాకు ఎప్పుడు ఉండాలి అంటే స్వామివారి దగ్గర మనం అదే ప్రార్థన చేయాలి. ఎండ్రెండ్రం చేవకమే ఏత్తి పనిహొల్వాన్ అంటే మీ పాదాల విందంకు నేను ఎప్పుడు సేవ చెయ్యాలి స్వామి. ఎండ్రెండ్రం ఎప్పుడు సేవ చెయ్యాలి. మీ సేవ తప్ప నాకు వేరే ఏమి అవసరం లేవు. ఏ సేవ చేస్తామంట మీ పాదంకు పల్లాండి చెప్తున్నాను నేను. మీ మంచి ఉండాలి, మంచి ఉండాలి, మంచి ఉండాలి మాత్రం చెప్ అదివే నాకు చాలు. ఎత్తి పరిహొల్లా ఇంద్రియా మంది ఇరంగేలో రింబావా, మీకోసం నేను వస్తున్నాను కదా, నన్ను చూడండి స్వామి. ఇది ఈ పాసురం కూడా విశేషార్థం. అంటే స్వామివారికి మనం ఎప్పుడు పల్లాండి చెప్తూనే ఉండాలి. మంగళం మంగళం పోటీని చెప్తూనే ఉండాలి. మన స్వామివారికి ఎప్పుడు స్వామి మీరు మంచి ఉండాలి, లోహం మంచి ఉండాలి, వచ్చిన భక్తులు మంచి ఉండాలి, వచ్చిన అర్చకుడు మంచిగా ఉండాలి, అందరూ మంచి ఉండాలి ప్రార్థన చేసినదే మన ప్రార్థన. ఏంటంటే గుడి మంచి ఉందంటే గుడి ప్రాంతం మంచి ఉంది. గుడిలో ఉన్న స్వామివారికి అన్ని మంచి జరిగిందంటే ఆ ప్రక్కన ఉన్న ప్రాంతం పూరా సుభీక్షమ ఉందండి. అష్టాక్కర సిద్ధిం అంటే ఎక్కడ గుడిలో ఉన్నవారు భాగవతుడు భగవంతుడు భక్తుడు ఎక్కడ మంచిగా ఉంటారో అక్కడ అమంగళం జరగదు. గుడి మంచి ఉన్నాడంటే భాగవతులు వచ్చారు, గుడి మంచి ఉన్నాడంటే అమంగళం ఏమీ జరగదు. ఎందుకంటే గుడిలో వచ్చి అమంగళ మాటలు మాట్లాడకూడదు, మంగళమైన మాటలు మాట్లాడాలి. అందుకంటే మనం మనం ఒకసారి మంగళం వచ్చేది అమంగళం రాకూడదు. ఏదో ఒకటంటే మన డోలు కంటలు, కంట అంటే దేవతలందరికీ ఆహ్వానం. అది స్వామివారి పూజ జరుగుతుంది, అంత దేవుడు రండి, దేవత ఆహ్వానమే కంట. అలాంటి విశేషమైనది గుడి. గుడి మంచిగా అభివృద్ధి అవ్వాలి. మన అందరూ ఆండలమ్మ వారి దగ్గర ప్రార్థన చేసుకోవాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఈ పాసురమే స్వామివారు మంచి ఉండాలి అని చెప్పిన పాసురము. ఆ స్వామివారి పాదాల విందంకు ఏమి జరగకూడదు, గుడి మంచిగా అభివృద్ధి చేయాలి, గుడి భక్తుడు మంచిగా అభివృద్ధి చేయాలి అని మరి మనము ఆండాళమ్మ దివ్య తిరువడిగల ప్రార్థన చేసుకున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.